సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. మనం అయితే ప్రస్తుతం కుమారదేవంలో ఉన్నాం. ఇక్కడైతే 150 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు అయితే నేలకు వరగడం జరిగింది. అలాగే ఈ చెట్టుకి సినిమా చెట్టు అనే పేరు కూడా వచ్చింది. ఎందుకంటే గోదావరి వరద నీరు కారణంగా ఎక్కువ భారీ మొత్తంలో నీరు ఏదైతే బాగా ఎత్తుకు చేరుకుందో ఆ వరద తాలూకు ఛాయల్లో ఇదైతే చెట్టు నేల కొరగడం జరిగింది. ఈ నిద్రగన్నేరు చెట్టుని గోదావరి తల్లి ఒడ్డున నాటారు సింగళూరి తాతబ్బాయి గారు. ఎన్నో వరదల్ని తుఫాన్లని తట్టుకుంటూ తరతరాల్ని చూసుకుంటూ పెరిగి మహావృక్షమైన దీన్ని పేరు కూడా మర్చిపోయి సినిమా చెట్టు అని పిలుస్తున్నారు ఇక్కడ జనాలు. అలా అనడానికి కారణం దీని కింద పాడి పంటలు, దేవత, వంశవృక్షం, బొబ్బిలి రాజా, హిమ్మత్వాల, సీతారామయ్య గారి మనవరాలు, ఇలా లెక్కలేనన్ని సినిమాలు అయితే ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. దాదాపు 300 నుంచి 400 సినిమాలు ఇక్కడ షూటింగ్ చేశారు. అందుకే దీనికి సినిమా చెట్టు అనే పేరు నిలిచిపోయింది. సినిమాల షూటింగ్ జరిగింది ఇక్కడే. కెమెరా తీసుకొచ్చి దీని కింద పెడితే ఫ్రేమ్ దాని అంటదే వచ్చేస్తుందని చెప్పి చాలా మంది దర్శకులు అంటూ ఉండేవారు. అంత మహత్వం ఉన్న చెట్టు ఇది. ఈ చెట్టు కింద ఒక్క షాట్ తీస్తే చాలు సినిమా సూపర్ హిట్ అన్న సెంటిమెంట్ కూడా ఉంది. దర్శకుడు వంశీ గారు అయితే ఈ చెట్టు లేకుండా సినిమా తీయరు కూడా. రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, జంజాల గారు, ఈవీవి సత్యనారాయణ గారు, ఇలాగ గొప్ప గొప్ప డైరెక్టర్లందరూ ఈ చెట్టు చుట్టూ తిరిగిన వాళ్ళే. 147 ఏళ్ల నాటి సినిమా చెట్టు. ఈ చెట్టు వద్ద దాదాపు 300 నుంచి 400 సినిమాలు చిత్రీకరణ జరిగింది. కేవలం ఒక్క వంశీ గారి దర్శకత్వంలో మాత్రమే 18 చిత్రాలు షూటింగ్. 1974లో వచ్చిన పాడి పంటల చిత్రంలో ఈర్సులేని బండి ఈశ్వరుని బండి పాట నుండి మొదలైన ఈ చెట్టు ప్రస్థానం సీతారామయ్య గారి మనవరాల్లోని సమయానికి తగు సేవలు చెయ్యని, గోదావరిలో ఉప్పొంగలే గోదావరి లాంటి పాటలు ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే 100 పాటలు జనాల గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. ఎన్నో వరదల్ని తుఫాన్లని తట్టుకుంటూ తరతరాల్ని చూసుకుంటూ పెరిగి మహావృక్షమైన సినిమా చెట్టు ఇకైతే మనకు లేదు అనే వార్త నిజంగా ఇక్కడ ఉన్న స్థానికుల్ని, చుట్టుపక్కల గ్రామస్తుల్ని కూడా కలవరానికి గురి చేస్తున్న మాట మాత్రం వాస్తవం. ముఖ్యంగా కె విశ్వనాథ్ గారికి ఈ చెట్టు అంటే చాలా చాలా ఇష్టం. ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఒక్క సీన్ అన్నా పెట్టుకుంటే తమ సినిమా హిట్ అవుతుంది అనుకునే దర్శకులు, ప్రొడ్యూసర్లు ఎంతో మంది అయితే ఉన్నారు. ఈ చెట్టు తమ సినిమాలో ఒక్క సీన్ లో కనిపించినా చాలు అనుకునే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. అలాగే ఈ చెట్టు తమ సినిమాలో కనిపిస్తే ఖచ్చితంగా సినిమా హిట్ అని నానుడైతే ఉంది. ఈ చెట్టు ఇలా నేలకు వరగడంతో ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అలాగే చాలా ఆవేదనకు గురవుతున్నారు. కెమెరా పర్సన్ గణేష్ తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ.